శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ చెల్లదని ఈసీ అధికారులకు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. శిల్పా మోహన్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్లో సంతకాలు పెట్టిన నోటరీ రామతులసిరెడ్డి లైసెన్స్ 2013లోనే ముగిసిందని టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ అభ్యంతరాలపై 2 గంటల్లో వివరణ ఇవ్వాలని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని ఈసీ అడిగింది. ఈ 2 గంటల్లో శిల్పా మోహన్ రెడ్డి ఎలాంటి సమాధానం ఇస్తారు, దానికి ఈసీ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది చూడాల్సి ఉంది. నంద్యాల ఉప ఎన్నికల వేడి ఓవైపు మరింతగా రాజుకుంటూ ఉంటే నామినేషన్ల పర్వం మీద ఫిర్యాదులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ నంద్యాల ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్కి సంబంధించి ఇప్పుడు ఈసీకి ఫిర్యాదు చేసింది. 2 గంటల్లోనే వివరణ ఇవ్వాలని ఈసీ వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని అడిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నంద్యాల నుంచి మా ప్రతినిధి నాగిరెడ్డి అందిస్తారు. నాగిరెడ్డి, నంద్యాలతో పాటు కర్నూలు జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ చెల్లదంటూ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ తో పాటు మంత్రి అఖిలప్రియ, నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. నంద్యాలలో ఉన్న రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ దీనిపై విచారిస్తున్నారు. విచారణలో కొన్ని లోపాలు తేలినట్లుగా స్పష్టమవుతుంది. ఈ శిల్పా మోహన్ రెడ్డిని ప్రపోజ్ చేసిన నాగరాజు అనే వ్యక్తి అఫిడవిట్ ను కూడా పరిశీలిస్తున్నారు. నామినేషన్ లో ప్రపోజర్ నాగరాజు అలియాస్ ఇంకో పేరు కూడా ఇచ్చారు. అయితే నాగరాజు అనేది ధృవీకరించడానికి మీకేమైనా ఆధారాలు ఉన్నాయా, ఇతనే నాగరాజు అని ధృవీకరించేందుకు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయంటూ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి రిటర్నింగ్ అధికారి నుంచి సమాచారం అందింది. దీనిపై 2 గంటల్లోగా వివరణ ఇవ్వాలా, నాగరాజు ఇతనే అని ధృవీకరించేందుకు ఏమైనా ఆధారాలు ఉంటే 2 గంటల్లోగా మాకు సబ్మిట్ చేయాలంటూ నంద్యాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సూచించారు. దీంతో వైఎస్ఆర్సీపీలో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. నాగరాజుకు సంబంధించిన పక్కా ఆధారాలను సేకరించే పనిలో ఆ పార్టీ నేతలు, అదే లీగల్ సెల్, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కూడా నిమగ్నమైంది. 2 గంటల్లోగా దీని శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ కరెక్ట్ గా ఉందా లేదా, డిస్క్వాలిఫై అవుతుందా లేదా కరెక్ట్ గానే ఉంటుందా అనే దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 5వ తేదీన నామినేషన్లన్నీ ముగిశాయి. దాదాపు 30 మంది అభ్యర్థులు 48 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో టీడీపీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి, వైఎస్ఆర్సీపీ తరఫున శిల్పా మోహన్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున అబ్దుల్ ఖాదర్ తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నామినేషన్లకు సంబంధించి శిల్పా మోహన్ రెడ్డిపై ఈ టీడీపీ లీగల్ సెల్ తో పాటు మంత్రి అఖిలప్రియ, అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల్లో కొన్ని లోపాలు ఉన్నట్లుగా కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారి గుర్తించినట్లుగా మనకు సమాచారం ఉంది. లోపాలు ఉన్నందువల్లే ఈ శిల్పా మోహన్ రెడ్డిని క్లారిటీ అడిగినట్లుగా కూడా తెలిసింది. ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ధృవీకరించారు. 2 గంటల్లోగా తమ వివరణ ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఏ విషయము 2 గంటల్లోగా ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. నాగిరెడ్డి, లీగల్ సెల్ ప్రస్తుతం ఈ విషయంలో నిమగ్నమైంది. కూలంకషంగా చర్చించేందుకు, వీటన్నిటిని అబ్జర్వ్ చేసేందుకు అంటున్నారు. వైసీపీ తరపున ఈ లీగల్ సెల్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి ఎవరైనా కమెంట్ చేయడానికి మనకి రెడీగా అందుబాటులో ఉన్నారా? ఏమైనా అంటున్నారా? ఇది ఎంత సీరియస్ మ్యాటర్ అన్న విషయం గురించి లీగల్ సెల్ ఎలాంటి అభిప్రాయంతో ఉంది? అంటే ఈ విషయం ఎవరికి తెలియదు. మంత్రి అఖిలప్రియ, అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ పై ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు చేసిన విషయం ఎవరికి తెలియదు, బయటికి ఎక్కడ కూడా సమాచారం రాలేదు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తో పాటు కొంత ఆందోళనలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ చెల్లదు అనే దానిపై స్పష్టంగా వివరణ లేదు. కానీ టీడీపీ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ చాలా లోపాలు ఉన్నందున నామినేషన్ చెల్లదని పదే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి చెప్తూ వస్తుంది. ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం ఒక ఆధారం, నాగరాజు సబ్మిట్ ప్రపోజర్ నాగరాజుకు సంబంధించిన ఒక ఆధారం అతనికి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా
బయటికి చెప్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ బయటికి కొంత గంభీరంగా ఉన్నప్పటికీ లోపల కొంత ఆందోళన వ్యక్తమైనట్టుగా సమాచారం ఉంది. ఆల్టర్నేట్ గా ఒకవేళ వ్యతిరేకంగా ఏదైనా వ్యతిరేక నిర్ణయం ఏదైనా వస్తే దానికి ప్రత్యామ్నాయంగా శిల్పా మోహన్ రెడ్డి తనయుడు శిల్పా రవి కూడా అందులో నామినేషన్ కూడా దాఖలు చేశారు. అవి ఏమన్నా కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని దాంట్లో కూడా వెరిఫై చేసుకుంటున్నారు ప్రస్తుతం ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు. మొత్తం మీద కొంత నంద్యాలలో అయితే కొంత ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. 2 గంటల్లోగా ఏ విషయంపై దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ నాగిరెడ్డి, కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతూ ఉండగా ఇప్పుడు బ్రేకులు పడ్డట్టయింది. లీగల్ సెల్ ద్వారా ఇప్పుడు ఈసీ ఒక క్లారిఫికేషన్ అడుగుతోంది. సో ఈ అభ్యంతరాలపై 2 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఈసీ వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని ఆదేశించింది. ప్రస్తుతం ఈ విషయంపైనే తలమునకలై ఉన్నారు వైసీపీ నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న శిల్పా మోహన్ రెడ్డి, ఆయన తరపు లీగల్ సెల్ డిపార్ట్మెంట్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అడిగి తెలుసుకుందాం. మురళీకృష్ణ, యూజువల్గా ఇలాంటి సందర్భంలో ఈసీ ఎలాంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది? ఒకవేళ నిజంగా టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా అతని పూర్తయిన లైసెన్స్ నోటరీ తీసుకుని ఉండేటే? ఖచ్చితంగా ఇది ఒక సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి న్యాయపరమైనటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైతే స్టాంప్స్ రిజిస్టర్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో అతనికి సంబంధించినటువంటి కాలపరిమితి నోటరీ లైసెన్స్ అనేది 2013 డిసెంబర్తోనే ముగిసింది అన్నది టీడీపీ ప్రధానంగా లేవనెత్తినటువంటి అభ్యంతరం. దీనికి సంబంధించి ఆల్రెడీ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ దాఖలు చేయడానికి అవసరమైనటువంటి డాక్యుమెంటేషన్స్ అన్నింటినీ కూడా టీడీపీ లీగల్ సెల్ సంపాదించిన తర్వాతే నామినేషన్ సందర్భంగా ఈ అంశాన్ని ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లేవనెత్తారు. నంద్యాల ఉప ఎన్నికల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ చెల్లదు అన్నది ప్రధానంగా టీడీపీ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. నామినేషన్ల పరిశీలన సందర్భంగా అభ్యంతరాలు లేవనెత్తినటువంటి టీడీపీ నోటరీ ఎవరైతే పెట్టారో ఆ నోటరీకి సంబంధించినటువంటి న్యాయవాది రామతులసి రెడ్డికి సంబంధించినటువంటి నోటరీ లైసెన్స్ 2013 డిసెంబర్తోనే ముగిసింది అన్నది టీడీపీ ప్రధానంగా లేవనెత్తినటువంటి అంశం. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్స్ అన్నింటినీ కూడా ప్రొడ్యూస్ చేసింది. ఎవరైతే రామతులసారెడ్డికి సంబంధించినటువంటి కాల పరిమితి 2013 డిసెంబర్తోనే ముగిసింది అనేటువంటి విషయాన్ని రిజిస్టర్ సంబంధించి, అలాగే రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ నంద్యాల దగ్గర నుంచి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అన్నింటినీ కూడా సేకరించింది. ఆ సేకరించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఎన్నికల సంఘం ముందు ఇప్పుడు ఉంచినటువంటి సందర్భంలో ఎన్నికల సంఘం ఈ అంశాన్ని ఇప్పుడు పరిశీలిస్తోంది. ఎందుకంటే నంద్యాలకు సంబంధించిన ఉప ఎన్నిక అంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన పర్యవేక్షణ జరుగుతోంది. బన్వర్లాల్ దానికి సంబంధించినటువంటి సిఇఓ ఈ మొత్తం వ్యవహారాలన్నింటి కూడా పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు జిల్లా యంత్రాంగం ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి బన్వర్లాల్ రూపంలో తెలియజేసినటువంటి ఆస్కారం ఉంది. ఆ తర్వాత ఇంటర్న్ దీనికి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా చర్చించిన తర్వాత ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నటువంటి అంశం. ప్రధానంగా టీడీపీ లేవనెత్తినటువంటి అంశం మాత్రం ఈ మొత్తం వ్యవహారంలో శిల్పా మోహన్ రెడ్డి నామినేషనే చెల్లేటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే కాల పరిమితి ముగిసినటువంటి అడ్వకేట్ దగ్గర నుంచి పట్టుకొచ్చినటువంటి డాక్యుమెంట్స్ కాబట్టి ఇవి చెల్లవు అనేది ప్రధానంగా టీడీపీ లేవనెత్తినటువంటి అంశం. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మానిటర్ చేస్తోంది. ఎందుకంటే ప్రధాన పార్టీకి సంబంధించిన అభ్యర్థి, ఎందుకంటే టీడీపీకి వైసీపీకి మధ్య ప్రధాన ఎన్నికల పోరు ప్రస్తుతం నెలకొన్నటువంటి ఈ సందర్భంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కనుక ఒకవేళ నామినేషన్ చెల్లనటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉత్పన్నమయ్యేటువంటి ఆస్కారం ఉంది అన్నది కూడా ఇప్పుడు రాజకీయ పరంగా చర్చించాల్సిన అంశం. ఎందుకంటే ఇటువంటి సందర్భంలో కీలకమైన ఎన్నికల సందర్భంలో మొదటి సెట్ నామినేషన్, రెండో సెట్ నామినేషన్ వేయడంతో పాటుగా కొంతమంది డమ్మీ అభ్యర్థులు కూడా రంగంలో వెళ్ళిపోయేటువంటి ఆస్కారం ఉంది. కానీ ఈ మొత్తం ఈ విషయంలో డబ్బీ అభ్యర్థులు ఏమన్నా శిల్పా మోహన్ రెడ్డి తరఫున నియమించారా? ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఎదురైన సందర్భంలో గతంలో కూడా మనం సార్వత్రిక ఎన్నికల్లో గమనించిన సందర్భం ఎవరైనా ఒక ప్రధాన పార్టీకి సంబంధించిన అభ్యర్థి కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కుల్లో కానీ లేక మరే రకమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యల్లో చిక్కుకున్నటువంటి సందర్భంలో డబ్బీ అభ్యర్థులు రంగంలో నిలబడేటువంటి ఆస్కారం ఉంది ఆ పార్టీ తరఫున. కాబట్టి ఇప్పుడు ఈ పార్టీ తరఫున డబ్బీ అభ్యర్థులు ఎవరైనా వేస్తున్నారా లేక శిల్పా మోహన్ రెడ్డి ఒకేసారి నామినేషన్ వేశారా? ఒకవేళ ఒక నామినేషన్ చెల్లని పక్షంలో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయని ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మురళీకృష్ణ, ఒక్క నిమిషం మీరు హోల్డ్లో ఉండండి. ప్రస్తుతం ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ అడ్వకేట్ జంధ్యాల రవిశంకర్ మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రవిశంకర్ గారు, నా మాట వినిపిస్తూ ఉందా మీకు?
నమస్కారం రవిశంకర్ గారు, ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు లీగల్ సెల్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి అధ్యయనం చేస్తోంది. కేవలం 2 గంటల్లో వివరణ ఇవ్వాలని చెప్పి ఈసీ వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నోటరీ నిజంగానే లైసెన్స్ అయిపోయిన నోటరీ పర్సన్ సైన్ చేసి ఒకవేళ అఫిడవిట్ దాఖలు చేసి ఉంటే ఆ అభ్యర్థిత్వం నామినేషన్ల ముగింపు ప్రక్రియ అయిపోయింది కాబట్టి రద్దు చేయబడుతుందా? ఏం జరుగుతుంది అసలు? అంటే మీరు మాట్లాడే దాని ప్రకారము విన్నదాని ప్రకారం మాట్లాడుతున్నాం. పూర్తి దగ్గర ఉన్న వారికి విషయాలు ఏం తెలియదు. కానీ మనకి 2014లో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్స్ వాటి ప్రకారం ఏంటంటే ఈ ఫైలింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫైలింగ్ ఈ ఫైలింగ్ కి నోటరీస్, అటెస్టేషన్స్ ఇవన్నీ ఏమి పెద్ద దానికి ఏమి విలువేమి ఉండదు. వాటికి ఏమి అంటే నువ్వు డైరెక్ట్ గా క్యాండిడేట్ డైరెక్ట్ గా తన మెయిల్ లో ఇచ్చి ఈ ఎలక్షన్ కమిషన్ మెయిల్లోకి వాళ్ళకి పంపిస్తారు కాబట్టి దాన్ని పెద్ద సీరియస్ గా పరిగణించే అవకాశం ఈ ఫైలింగ్ లో ఉన్నప్పుడు చేయనప్పుడు. మరి రెండోది ఏంటంటే ఒకవేళ కనుక అంటే మీరు చెప్పిన దీంట్లోనూ వాళ్ళు కంప్లైంట్ చేసిన దాంట్లో ఒక ఇదేంటంటే దీని ప్రకారము మనము నోటరీ చేత కానీ ఒక ఫస్ట్ క్లాస్ మాజిస్ట్రేట్ చేత కానీ లేకపోతేనేమో హైకోర్టు లెవెల్లో మనకి రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ చేత కానీ ముగ్గురులో ఎవరో ఒకరి చేత అటెస్ట్ చేయించుకోవాలి అని. అంటే అటెస్టేషన్ అంటే మళ్ళీ మీనింగ్ ఏంటి? నువ్వు మనం నోటరైజ్డ్ అఫిడవిట్ అంటే అంటే నువ్వు ఆల్రెడీ ఒక అఫిడవిట్ ఇచ్చి ప్రతి పేజ్ మీద నువ్వు సంతకం పెట్టిన తర్వాత నా ముందు సంతకం పెట్టాడు అని మాత్రమే ఇవన్నీ వాస్తవంగా నేను చెప్పినవన్నీ కరెక్ట్ అని. ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రానిక్ ఇది వేసినప్పుడు ఈ నోటరైజ్డ్ ఇవన్నీ ఏమీ ఉండవు. కాకపోతే ఒకవేళ కనుక స్టాంప్ పేపర్ని ఏ స్టాంప్ పేపర్ మీద అయితే తీసుకున్నావో ఆ స్టాంప్ పేపర్ని మనం డైరెక్ట్ గా లింక్ చేసి వాళ్ళకి పంపించేస్తే ఇతని ఓతుని నోటరైజ్ చేస్తున్నావు, అతని అఫిడవిట్ ని నోటరైజ్ చేస్తున్నారు. అంతేగాని వీడు నోటరీ ఏమి ఆయనకి సర్టిఫికేషన్ ఇవ్వట్లే. అతని సంతకం నా ముందు పెట్టాడు, అతను ఇవన్నీ వాస్తవం అని చెప్పి నా ముందు చెప్పాడు, నేను సంతకం పెట్టాను, అతని సంతకం అయిన తర్వాత నేను సంతకం పెట్టానని మాత్రమే జరుగుతుంది. ఇక మూడో విషయానికి వచ్చేటప్పటికి ఒకవేళ నోటరీ తన టైము ఎక్స్పైర్ అయిపోయింది, తనకి నోటరీ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆ నోటరీ పర్మిషన్ అయిపోయినప్పుడు అతను చెప్పాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళకి, నేను ఆథరైజ్డ్ కాదు, నా ఆథరైజేషన్ ఎక్స్టెండ్ చేయలేదు అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇవి నాకు మీరు చెప్పే దీని ప్రకారం నాకు అసలు ఆ న్యూస్ ఏమీ తెలియదు కాబట్టి. కానీ ఇవాళ మనకు ఇవాళ మీరు మాట్లాడింది ఇంతకుముందు మురళీకృష్ణ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నా ఉద్దేశ ప్రకారం అయితే ఎలక్షన్ కమిషన్ ఒక నామినేషన్ ని రిజెక్ట్ చేయడానికి కోసమే మాత్రమే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే టెక్నికాలిటీస్ లో ఉన్నప్పుడు నువ్వు రెక్టిఫై చేసుకో అని చెప్పాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ ఉంది. వాళ్ళు ఫైనల్ గా స్క్రూటినీ చేసే లోపల ఇవన్నీ రెక్టిఫై చేసుకోవాలి చెప్పే అవకాశము, అది 4వ అంశము, రెక్టిఫై చేసుకోమని చెప్పాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి నా ఉద్దేశ ప్రకారము ఎలక్షన్ కమిషన్ టెక్నికాలిటీస్ మీద చాలా సీరియస్ వీటిల్లో అంటే ఇది ఏదో ఇద్దరి మధ్యలో తీవ్రమైన కంటెస్ట్ జరుగుతుందని కానీ అది కానీ నేను చెప్పడం లేదు. ఏ ఎలక్షన్ లో అయినా ఎవరికైనా కూడా నేను కూడా చాలా ఎలక్షన్స్ దాదాపు గత 10 సంవత్సరాల్లో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వీటన్ని మనకి సభకి ఎలక్ట్ అయినప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ తో పాటు ఉన్నవాడిని కాబట్టి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ గా సెక్రటరీ లెజిస్లేచర్ ఉంటారు. అప్పుడు బన్వర్లాల్ గారు కూర్చున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. చాలా మంది ఎలక్షన్ రాజ్యసభ కానీ వీళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. వాటిని రెక్టిఫై చేసుకోవడానికి చేయకపోతే ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయినట్టు నేను భావిస్తున్నాను. రవిశంకర్ గారు, ఐ గాట్ యువర్ పాయింట్. ఒకవేళ రెక్టిఫై చేసుకునే అవకాశం ఇస్తే తిరిగి మళ్ళీ అఫిడవిట్ దాఖలు చేయడానికి ఒక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే దీన్నే ఏం చేస్తారు? దీన్నే వాళ్ళు మీరు ప్రాపర్ ఎందుకంటే అతనికి ఇప్పుడు రవిశంకర్ జంజాల అనే అడ్వకేట్ అని పోర్టు పెట్టుకున్నాడు, కానీ అతనికి బార్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ లేదనుకోండి. ఒకవేళ అతనికి కేసు ఇచ్చుకుని ఆర్గ్యూ చేస్తే అతను పోయింది కాబట్టి నీ కేసు కూడా పోతుందని కోర్టు చెప్తే ఆ రోజున కోర్టు కేసు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. న్యాయవాది తనంతట తాను నేను న్యాయవాదిని కాదు,
సర్టిఫికేషన్ లేకుండా నేను న్యాయవాదిగా కోర్టు కావచ్చు, మీరు అన్నది నిజమే కావచ్చు. బట్ అట్ ది సేమ్ టైం అప్లై చేసే మనం కూడా వెదర్ ఇట్ ఈస్ అ లైసెన్స్డ్ నోటరీ ఆర్ నాట్ అనేది చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. వాళ్ళు అట్లా అంటే ఇప్పుడు ఇవన్నీ హైలీ టెక్నికల్ ఇష్యూస్ అండి. అవన్నీ వెళ్ళి వాటిని తెలుసుకుని నేను చెప్పిన ఈ 4 పాయింట్ల మీద అంటే మీరు చెప్పిన దాని ప్రకారమే నేను ఇంకా ఎగ్జామిన్ కూడా చేయకుండా మీకు ఎక్స్టెంపోర్ మీరు అడిగిన దాని మీద చెప్తున్నాను. అర్థమైంది. నేను ఇన్సిడెంటల్ గా ఇమ్మీడియట్ గా మీరు ఫోన్ చేశారు నాకు కృష్ణ గారు మాట్లాడుతున్న దాని మీద దాని మీద 4 పాయింట్ల మీద నా ఉద్దేశ ప్రకారం అయితే అది ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేయడానికి వీల్లేదండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ జంధ్యాల రవిశంకర్ గారు. మురళీకృష్ణ విన్నారు కదా, టెక్నికాలిటీస్ని బేస్ చేసుకుంటే కనుక ఈ 4 పాయింట్స్ని బేస్ చేసుకుంటే కనుక రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా మృగ్యం. బట్ దానికి ఏదైనా ఒక వెసులుబాటు కల్పించవచ్చు టు రీఅఫిడవిట్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్ అంటున్నారు. సో దీనికి సంబంధించి ఎలా ఉండే అవకాశం ఉందంటారు? జంధ్యాల రవిశంకర్ ఒక అడ్వకేట్ గా తనకున్నటువంటి అభిప్రాయం మాత్రమే చెప్తున్నారు. కానీ ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణ అనేది ఉంటుంది, అలాగే జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి నివేదికల సారాంశం ఉంటుంది. అదే సందర్భంలో ఒక చెల్లనటువంటి అంటే ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఒక అడ్వకేట్ ఇచ్చినటువంటి అతను సర్టిఫై చేసినటువంటి డాక్యుమెంట్స్ చెల్లుతాయా లేదా అనేటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించిన తర్వాత మాత్రమే అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఆస్కారం తప్ప ఇప్పటికిప్పుడు మనం ఈ విషయంలో ఒక కన్క్లూజన్ కి వచ్చేటువంటి ఆస్కారంలో మొత్తంగా టీడీపీ రైజ్ చేసినటువంటి అభ్యంతరం ఇది మొత్తం వ్యవహారంలో మనం గమనించాల్సింది. టీడీపీ సైడ్ నుంచి స్క్రూటినీ సందర్భంలో రైజ్ చేసినటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఇవి. కాబట్టి టీడీపీకి సంబంధించినటువంటి అభ్యంతరాలని అలాగే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి శిల్పా మోహన్ రెడ్డి చేసేటువంటి ఆర్గ్యుమెంట్స్, అతనికి సంబంధించినటువంటి లీగల్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత అల్టిమేట్ గా కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకోవాలి. జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఇప్పటికిప్పుడు ఒక కన్క్లూజన్ వచ్చేటువంటి అవసరం లేదు. ఒక అడ్వకేట్ గా జంధ్యాల రవిశంకర్ తన అభిప్రాయం తెలియజేస్తున్న సందర్భాన్ని మాత్రమే మనం ఇక్కడ గమనించాలి. మొత్తం వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఉంది. ఫైనల్ గా ఎన్నికల సంఘం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. రైట్ మురళీకృష్ణ, అది పరిస్థితి. మరొక గంటన్నరలోనే వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్కి ఈసీకి లోకల్ ఈసీకి రిప్లై ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒక లైసెన్స్ నాన్ లైసెన్స్ ఫెలోస్ నిజానికి లైసెన్స్ టైం అయిపోయిన తర్వాత 2013లోనే లైసెన్స్ ఎక్స్పైరీ అయిపోయిన నోటరీ తోటి ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి వివరణ అడుగుతోంది ఈసీ. సో ఆయన అభ్యర్థిత్వంపై ఇప్పుడు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కొంతమంది ఇది పెద్ద తప్పు కాకపోవచ్చు అన్న అభిప్రాయం వెలుబుచ్చే అవకాశం కూడా ఉంది. అట్ ది సేమ్ టైం ఈసీ సీరియస్గా తీసుకుని, ఎందుకంటే డమ్మీ సెట్స్ ఉంటాయి, అలాగే ఇంకా చాలామంది అభ్యర్థులు బరిలో ఉంటారు కాబట్టి వాళ్ళు తిరిగి మళ్ళీ లీగల్గా ఇష్యూస్ లేవనెత్తే అవకాశం ఉంది. సో ఈసీ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది, వైసీపీ అభ్యర్థి దీనికి తన లీగల్ సెల్తో మాట్లాడి ఎటువంటి రిప్లై ఇవ్వబోతున్నారనేది మరికొద్ది సేపట్లోనే తేలే అవకాశం కనిపిస్తోంది.